Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331199964. మెటీరియలిస్టిక్ వరల్డ్ కోసమా సూక్ష్మ యోగా లేదు ఇంకెక్కడికో మనం ఉన్న చోటు నుంచి ఎక్కడికో వెళ్ళిపోవడానిక? అందరము మనుషులుగా ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం ఈ ప్రపంచంలో అనేదే. చిన్న చిన్న పిల్లలు దే ఆర్ గోయింగ్ త్రూ యాంగ్జైటీ, డిప్రెషన్, మెడికేషన్ ఫ్రమ్ వెరీ ఎర్లీ ఆన్ అండ్ సూసైడల్ టెండెన్సీ. నేను పడుకునేది 4 hours, తినే ఆహారం చాలా కొంచెమే. బట్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? మరి అది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి శక్తిని ఎవడో హగ్ ఇవ్వలేదని అంటాం. నిన్ను నువ్వు ప్రేమించుకున్నావా ఫస్ట్? ఇంకెవరో ప్రేమ ఇవ్వలేదని వాళ్ళ 99% ఆఫ్ ద రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. కరెక్ట్గా చేస్తున్నావు నీ సాధన. ఎస్, నీకైన అనుభూతి అనుభవం కరెక్టే అని చెప్పేవాళ్ళు గురువు లేకపోతే ఎలాగా? ఎంత బాగా చెప్పారమ్మా స్వామి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొన్ని చాలా కీలకమైన ప్రశ్నలు ఎవరు మన అడగరు. నువ్వు ఎందుకు పుట్టావు తెలుసుకున్నావా, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు ఎవరు అడగరు. అడిగినా కూడా వాళ్ళకి ఏమన్నా ఏదో సమస్యలో ఉన్నారు కాబోసు అని అనుకుంటూ ఉంటాం. ఏం అడుగుతారు అందరూ? ఏం సంపాదించావు, ఏం చదువుకున్నావు, ఇల్లు కట్టావా, పెళ్ళయిందా, పిల్లలున్నారా? సరే, ఈ లౌకిక విషయాలు పక్కన పెడితే ఆత్మజ్ఞానం అంటే మన పుట్టుక వెనక రహస్యం, మన ప్రయాణంలో ఉండే ఆంతర్యం తెలుసుకునే వాళ్ళు నిజంగా ధన్యులు. అంతకంటే వేరే ఆస్తి లేదు అని కరాఖండిగా చెప్పచ్చు. మన సనాతన ధర్మం నుంచి కూడా పెద్దలందరూ చెప్తూ వచ్చిన విషయం ఇదే. అలా ఆత్మజ్ఞానం పొందే అవకాశం లభించింది డాక్టర్ సుమన్ కొల్లిపార గారికి. అమెరికాలో నివసిస్తూ ఉంటారు. ఒక్కసారిగా వెటనరీ డాక్టర్గా ఉంటున్న ఆయన ప్రయాణంలో ఏవేవో పరిశోధనలు సైంటిఫిక్గా చేద్దాం అనుకుని తన గమనం పూర్తిగా మార్చుకుని ఒక గురుమాత సన్నిధిలో వారి సమక్షంలో వారి ఆత్మజ్ఞానం వారు పొందారు సూక్ష్మ యోగా ద్వారా. ఇంతకీ ఈ సూక్ష్మ యోగా అందరికీ అందుబాటులో ఉంటుందా, కొందరికి మాత్రమేనా? ఏమిటి యోగా, దీంతో మనం ఎలా సాధన చేయొచ్చు, మన జీవితాన్ని మరింతగా ఇంకా చైతన్యవంతంగా ఎలా తయారు చేసుకోవచ్చు, మాట్లాడదాం. డాక్టర్ సుమన్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం. నమస్తే అమ్మ స్వప్న. సార్, ఐ డోంట్ నో హౌ టు బిగిన్ ఈ కాన్వర్సేషన్. ఇది మెటీరియలిస్టిక్ వరల్డ్ కోసమా సూక్ష్మ యోగా లేదు ఇంకెక్కడికో మనం ఉన్న చోటు నుంచి ఎక్కడికో వెళ్ళిపోవడానిక? అర్థం కాని పరిస్థితిలో మీకే మొదటి ప్రశ్న ఏమిటో అడుగుతున్నాను మిమ్మల్ని. యాక్చువల్లీ యూ స్టార్టెడ్, చాలా మంచిగా మీరు ప్రశ్న వేశారు. యాక్చువల్గా ఈ సూక్ష్మయోగా మెటీరియలిస్ట్ వరల్డ్కా లేకపోతే ఇంకెక్కడికో ఏదో ప్రపంచంలోకి వెళ్ళిపోవాల్సిన దానికోసం వాడచ్చా అనేది. యాక్చువల్గా మనం ఉండే మెటీరియల్ ఉన్నది ఒకటే ప్రపంచం, యాక్చువల్గా ప్రపంచము కదా. విల్ టాక్ అబౌట్ వాట్ ప్రపంచం ఈజ్ లేటర్, బట్ ఉన్నది ఒకటే ప్రపంచం. మనందరికీ కనిపించే భూమి, ఆకాశం, నక్షత్రాలు ఉన్నది ఒకటే. ఈ ప్రపంచంలో మనందరము ఒకలానే బతుకుతున్నాం, అందరము మనుషులుగా ఉన్నాము. కాకపోతే మనం ఎలా జీవిస్తున్నాం ఈ ప్రపంచంలో అనేదే పెద్ద సమస్య ఈ రోజున. ఆ జీవించే విధానాన్ని బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి మన మెంటల్, ఫిజికల్, ఎమోషనల్ స్టేట్స్ మారుతూ ఉంటాయి, రైట్? సో మనమే చూస్తున్నాం ఈ ప్రపంచంలో కొంతమంది హెల్తీగా ఉంటారు, కొంతమంది అన్హెల్తీగా ఉంటారు. ఇవాళ ఆఫ్ కోర్స్ అన్హెల్తీనెస్ ఎక్కువైపోయింది, అనారోగ్యాలు ఎక్కువైపోయినాయి, చాలా చిన్న వయసు నుంచే ఎక్కువైపోయినాయి. సో ఫస్ట్ తెలుసుకోవడం ద్వారా, సూక్ష్మ యోగ ద్వారా మనం ముందు మన ఆరోగ్యాన్ని చక్కబెట్టుకోగలుగుతాం, ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. సో అది ఈ ప్రపంచానికి అవసరం కదా, ఈ మెటీరియల్ వరల్డ్కి కావాలి కదా, రైట్? అది ఫస్ట్ ఫిజికల్ వెల్బీయింగ్. ఓకే, తర్వాత మనకి మెంటల్ వెల్బీయింగ్ కావాలి, రైట్? ఈ రోజున మెంటల్ హెల్త్ ఇస్ బికమ్ ఎ బిగ్ ఛాలెంజ్. మీరు చూస్తే చిన్న చిన్న పిల్లలు దే ఆర్ గోయింగ్ త్రూ యాంగ్జైటీ, డిప్రెషన్, మెడికేషన్ ఫ్రమ్ వెరీ ఎర్లీ ఆన్ అండ్ సూసైడల్ టెండెన్సీస్, అడిక్షన్స్, ఇవన్నీ చూస్తున్నాము. సో దీనికి మనుషులకు కావాల్సింది మానసిక ప్రశాంతత. వీళ్ళందరూ ఎందుకని ఈ యాంగ్జైటీ, స్ట్రెస్ పోతున్నారంటే మానసిక ప్రశాంతత లేక. ఆ లేక దే ఆర్ గోయింగ్ ఇన్ టు ఆల్ దీస్ అదర్ డైరెక్షన్స్. సో అక్కడ మళ్ళీ సూక్ష్మ ధ్యానం హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ ఈ ప్రపంచంలో మెటీరియలిస్టిక్ వరల్డ్లోనే బతుకుతూ, ఇక్కడ జీవిస్తూనే మనం మన జీవితాన్ని చక్కగా ఎలా సరిదిద్దుకోగలుగుతాము అనేది సూక్ష్మం యొక్క పరమార్థం. అయితే ఆ సూక్ష్మం ఎక్కడో లేదు, ఈ మెటీరియల్ వరల్డ్లోనే ఉంది సూక్ష్మం. సూక్ష్మం అనే పదానికి మనకు తెలుసు, సటిల్, మైక్రో. సూక్ష్మం అంటే అది మనకు కనపడదు కానీ ఉంది. సో మన శరీరం చూసామనుకోండి, మన శరీరంలో కనిపించేది ఈ బాడీ పార్ట్స్, లైక్ ఫిజికల్గా కనిపిస్తాయి మన చేతులు, కాళ్ళు, మన ముఖము, వాట్ ఎవర్, రైట్? బట్
సూక్ష్మంగా మనం ఆ శరీరంలోకి వెళ్తే సైంటిఫిక్గానే వీ డోంట్ హ్యావ్ టు థింక్ సమ్ అబ్స్ట్రాక్ట్ స్పిరిచువల్ ఆధ్యాత్మికత అని కూడా అక్కర్లేదు. సైంటిఫిక్గా మనం ఈ శరీరంలోకి వెళ్తే కొన్ని కోట్ల కణాలు ఉన్నాయి. అవును. ఆ కణాల్లో బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి, మనందరికీ తెలుసు. అది ఒక ప్రాబ్లం ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక టెస్ట్ రాస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్లడ్ తీసుకుంటున్నారు, ఆ బ్లడ్లో ఏమవుతుంది, అందులో కణాల్లోకి వెళ్తున్నారు, రెడ్ బ్లడ్ సెల్స్ అంటున్నారు, వైట్ బ్లడ్ సెల్స్ అంటున్నారు, కాల్షియం ఎంత ఉంది, మెగ్నీషియం ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది, రైట్? సో సూక్ష్మంగా జరిగేది ఈ ప్రక్రియ మనకు కనపడట్లేదు, కానీ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ అస్. అయితే అదే మీరు ఇంకా సూక్ష్మంగా వెళ్తే ఆ కాల్షియము, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ తీసుకున్నారనుకోండి, తీసుకుంటే దానిలోకి లోపలికి వెళ్తే ఏముంది, మనం చదువుకున్నాం ఫిజిక్స్ కెమిస్ట్రీలో, ఏముంటుంది అందులో, యాటమ్స్, మాలిక్యూల్స్, తర్వాత యాటమ్స్ ఉంటాయి, అణువులు, రైట్? అణువుల్లోకి వెళ్తే ఉండేది ఏంటి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, సూక్ష్మం. కానీ కనపడట్లేదు ఇవన్నీ మనకి. సూక్ష్మంగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది. రైట్ నౌ యాజ్ వీ స్పీక్ వీ డోంట్ నో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఇన్ ద బాడీ, ఓకే, ట్రిలియన్స్ ఆఫ్ కణాలు ఉన్నాయి. ఆ కణాల్లో ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ తిరుగుతూ ఉన్నాయి. మనకి అణువులో, యాటంలో సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది, ఇవన్నీ చదివాం మనం, రైట్? ఎలక్ట్రాన్స్ చుట్టూ తిరుగుతున్నాయి, మధ్యలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉన్నాయి, ఓకే. అవును. ఇది సూక్ష్మం. ఇంకా సూక్ష్మంగా వెళ్తే దాని లోపలికి ఒక ఎంప్టీ స్పేస్ ఉంటుంది, ఓకే. ఈ బిట్వీన్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్లో ఒక శక్తి ఉంటుంది, ఓకే. యాక్చువల్గా యాటంలో మనం అనుకుంటాము మన శరీరంలో ఈ ఘన పదార్థము ఉంది కాబట్టి మన శరీరం అనుకుంటున్నాం, కానీ సూక్ష్మంగా వెళ్ళి చూస్తే యాక్చువల్గా ఘన పదార్థం కంటే ఎంప్టీనెస్సే ఉంది. ఓహో. యాటమ్ ఈజ్ మేడప్ ఆఫ్ 90% ఎంప్టీనెస్. వెయిట్ ఆఫ్ ది యాటమ్కి వచ్చే బరువు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ రావట్లా, ఎంప్టీనెస్, ఆ ఖాళీగా ఉన్నటువంటి దీనిలో. అయితే ఇప్పుడు నౌ సైంటిఫిక్ రీసెర్చ్ ఈజ్ ఆల్సో ఫైండింగ్ అవుట్, మనకి ఇంతవరకు ఆఫ్ కోర్స్ సనాతన ధర్మంలో ఆల్రెడీ చెప్పారు ఇది, ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ ఎంప్టీ స్పేస్ ఈజ్ ద శక్తి. అది ఎంప్టీగా అనిపించినా దానిలో నుంచే క్రియేషన్ స్టార్ట్ అయింది, దానిలో నుంచే క్రియేషన్ జరుగుతుంది. సో ఆ శక్తి ఈజ్ ది ఆధారం ఫర్ యాటమ్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి పైకి రండి, ఆ శక్తి నుంచి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, దానిపై నుంచి మాలిక్యూల్స్, దానిపై నుంచి మన సెల్స్, దానిపై నుంచి మన టిష్యూస్, మన ఆర్గన్స్. సో మనల్ని నిజంగా చూసుకుంటే, సూక్ష్మంగా చూసుకుంటే మనం ఈ సెల్స్ కాదు, సెల్స్ ఉన్నాయి కొంతవరకే, బట్ యాక్చువల్ ఎనర్జీ ఈజ్ ద సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితి. ఈ ఎనర్జీ మనందరికీ కావాలి కదా. అవును. ఈ మెటీరియల్ వరల్డ్లో బతకడానికి ఎనర్జీ కావాలి. అవును. కానీ మనం ఏం చేస్తున్నాము, ఎనర్జీకి వీఆర్ డిపెండింగ్ ఆన్ ఫుడ్, విచ్ ఈస్ ఫైన్. మనకు శరీరానికి శక్తి కావాలంటే తినాలి, ఆహారం తినాలి, రైట్? దాని మీద డిపెండ్ అవుతున్నాం. రెండోది మనకి ఎనర్జీ దేని నుంచి వస్తుంది, హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్స్తో వస్తుంది. అదొక మానసిక లెవెల్లో అదొకటి వస్తుంది, రైట్? ఎమోషన్స్ కావాలి, రిలేషన్షిప్స్ కావాలి, అది వస్తుంది. సో ఈ రెండింటి మీద నుంచి కొంత ఎనర్జీ వస్తుంది. కానీ మనం ఆ ఎనర్జీ కొంతసేపటికి డిప్లీట్ అయిపోతుంది, తగ్గిపోతుంది, రైట్? పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసాం, కొన్ని గంటలకి పోయింది, మళ్ళీ ఆకలి వస్తుంది, మళ్ళీ తినాలి. సో కీప్ ఆన్ ఫ్యూలింగ్ దిస్ ట్యాంక్ కాన్స్టెంట్లీ, రైట్? అండ్ అలాగనే సేమ్ థింగ్ రిలేషన్షిప్స్. కొంతసేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ బోర్ కొట్టింది, మళ్ళీ ఇంకెవరికో ఫోన్ చేస్తాము, మళ్ళీ ఇంకెవరితోనో మాట్లాడుతుంటాం. సో వీఆర్ కాన్స్టెంట్లీ డిపెండింగ్ ఆన్ దిస్ ఎక్స్టర్నల్ థింగ్స్ ఫర్ ఎనర్జీ, శక్తి. కానీ మనకి ఆల్రెడీ శక్తి ఉంది లోపల. ఇప్పుడు మన సనాతన ఋషుల్ని చూసుకుంటే, యోగుల్ని చూసుకుంటే మితాహారం, చాలా తక్కువ ఆహారం, కానీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే పని, వర్క్, ఫినామినల్ వర్క్, రైట్? అలసట ఉండదు. ఇప్పుడు నేను పడుకునేది 4 hours ఎవ్రీడే, ఓన్లీ 4 గంటలు నేను పడుకుంటా. తినే ఆహారం చాలా కొంచెమే. బట్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది శక్తి మరి? అది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి శక్తిని ప్రతిరోజు నేను దానికి అనుసంధానమై ఉన్నాను. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తికి కనెక్ట్ అవుతే మనకి న్యాచురల్ సోర్స్ అనమాట అది. ఆ సోర్స్లోంచి మనకి ఎనర్జీ వస్తూనే ఉంటుంది. దాన్నే ప్రాణిక్ ఎనర్జీ అంటారండి. అంటే అంత పెద్ద పదం అక్కర్లేదంటారు దానికి. అంత పెద్ద పదం ప్రాణిక్ ఎనర్జీ అనొచ్చు. ప్రాణిక్ ఎనర్జీ అంటే ఏంటి, మనకి లైఫ్ ఫోర్స్. అవును, లైఫ్ ఫోర్స్, రైట్? ప్రాణశక్తి, ప్రాణిక్ ఎనర్జీ అంటే. సో ప్రాణశక్తి ఇస్ దే. అయితే ప్రాణశక్తి ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అయితే ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఎనర్జీ ప్రతి దానిలో ఉంది. ఇప్పుడు ఈ మైక్ ఉంది, దీనిలో ప్రాణం ఉందా? ప్రాణం లేదు, కానీ దానిలో కాన్షియస్నెస్ ఉంది అని చెప్పబడి విన్నాను నేను. శక్తి ఉంది కదా, ఉంది కాబట్టి అది వర్క్ అవుతుంది. అవును, అంతే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, దానిలో ఏముంది, కనపడట్లేదు, ఎలక్ట్రిసిటీ ఉంది, రైట్? అంతే, అవుతుంది. కానీ దానికి ప్రాణం ఉందా? లేదు, కానీ కాన్షియస్నెస్ ఉంది. మీరు అన్నట్టు ఇట్స్ ఎ బిగ్ వర్డ్ కాన్షియస్నెస్ అనేది, బట్ ఉంది అక్కడ, ఏదో ఒక శక్తి ఉంది. ఆ కాన్షియస్నెస్ని సనాతన ధర్మం బ్రహ్మశక్తి అంది, బ్రహ్మన్ అంది దాన్ని, కాన్షియస్నెస్ని,
రైట్? సో ఆ శక్తి సూక్ష్మాతి సూక్ష్మ స్థితిలో మనందరిలోనూ ఉంది. కాకపోతే మనం దాన్ని మర్చిపోయి మనం ఎటెటో పరిగెడుతున్నాం. ఫుడ్లో శక్తి ఉందనుకో, అయితే పోనీ ఆ ఫుడ్ అన్నా ఇవాళ ప్రాపర్గా తింటున్నామా? తినట్లేదు. 90% జంక్ ఫుడ్ అంతా తినేది, రైట్? రిలేషన్షిప్స్ ఏమన్నా ప్రాపర్గా ఉన్నాయా? లేవు. అది జంక్, కాన్ఫ్లిక్ట్ బేస్డ్ రిలేషన్షిప్స్. సో ప్రతిరోజు మీరు డ్రైన్ అయిపోతున్నాం. మనం పొద్దున్న లేస్తే కొన్ని ఫ్యూ అవర్స్కి అయిపోయింది, నాకు అలసిపోయాను. నెక్స్ట్ డే పొద్దున్న అలారం పెట్టుకుంటాం, అలారం మోగుతూ ఉంటుంది, మనం మాత్రం లెగము. ఎందుకని? ప్రతిరోజు ఎవ్రీబడి ఈస్ గోయింగ్ త్రూ దిస్ సైకిల్ ఆఫ్ పెయిన్, ఫ్రస్ట్రేషన్, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకనంటే మనం ఆ సోర్స్కి కనెక్ట్ అవ్వడం లేదు. ఈ సూక్ష్మం ఏం చేస్తుందంటే, సూక్ష్మ ప్రక్రియలు కానీ, సూక్ష్మ యోగా, సూక్ష్మ ధ్యానం కానీ, ఇట్ హెల్ప్స్ అస్ టు కనెక్ట్ బ్యాక్ టు దట్ సోర్స్. కరెక్ట్. ఆ సోర్స్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఈ మెటీరియల్ వరల్డ్లో మనము ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా జీవించవచ్చు. మిషన్ ఆఫ్ సూక్ష్మ ఈజ్ ఆరోగ్యం, ఆనందం, ఆత్మీయం. ఈ ఆనందం అనే పదానికి కూడా చాలా అంటే డిగ్రీస్ ఉన్నాయి. సంతోషం అంటే ఏంటో మనకు రుచి లేదు, ఆ టేస్ట్ లేక మనం ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాం, ఇంకా ఫుల్ఫిల్ అవ్వట్లేదు అయినా కూడా. సో ఆనందం మన లోపలే ఉందంటారు అయితే మీరు. ఎస్, సంతోషంకి ఆనందంకి డిఫరెన్స్ ఉంది కదా. సంతోషం అంటే మనం ఏదన్నా ఒకటి జరిగినప్పుడు సంతోషిస్తాం, రైట్? ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే మన ఇంద్రియాల ద్వారా దాన్ని మనం పర్సీవ్ చేసినప్పుడు, ఒక సంతోషమైనటువంటి వార్త చెవుల్లో విన్నప్పుడు సంతోషిస్తాము. మంచి శుభకార్యం చూసినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకని? కళ్ళ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళి కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంటుంది. ఆ కాన్షియస్ మైండ్ ప్రాసెస్ చేసి, స్టిమ్యులేట్ చేసి, ఓ చాలా బాగుంది అని సంతోషపడతారు. కానీ సంతోషం ఎంతోసేపు ఉండదు, మీరే చెప్పారు, రైట్? అవును, కొంతసేపటికి అది వెళ్ళిపోతుంది. కండిషనల్ అది, రైట్? సో అది సంతోషము. మైండ్ అనుభవించేది సంతోషము, మైండ్. బాడీ అనుభవించేది ప్లెజర్, సుఖము, రైట్? ఈ రోజున మనం సంతోషము, సుఖానికి అడిక్ట్ అయిపోయాము. ఓకే, ఏదన్నా మంచిగా జరిగితే, ఏదన్నా బాగా మంచి వార్త విన్నా, మంచి విషయం, మంచి అంటే సంథింగ్ స్టిమ్యులేటింగ్ ద మైండ్ జరిగితే అది సంతోషం, అబ్బా చాలా హ్యాపీ అనుకుంటున్నాం. కానీ దానికి ఆపోజిట్ సాడ్ ఉంది, ఎందుకంటే అది వెళ్ళిపోగానే దుఃఖం వస్తుంది. సంతోషం, రైట్, ఇది వస్తుంది. సేమ్ థింగ్ ఫిజికల్ బాడీకి సుఖం ఇస్తాం. సుఖము డిఫరెంట్ థింగ్స్ నుంచి వస్తుంది మనకి, రైట్? సెన్స్ స్టిమ్యులేషన్ అయినప్పుడు ప్లెజర్, దానికి ఇంగ్లీష్ వర్డ్ ఇస్ ప్లెజర్. సుఖాన్ని అనుభవిస్తుంటాం. ఆ సుఖాన్ని కూడా మనము ఇదే చాలా బాగుంది అని అనుకుంటాం. బట్ ఆ సుఖము కొంతసేపే ఉంటుంది. మీరు మంచి నచ్చిన స్వీట్ తిన్నారు, చాలా రుచిగా ఉంది, టంగ్ స్టిమ్యులేట్ అయింది, బాగుంది, కొంతసేపటికి అది పోయింది, మళ్ళీ ఆ స్వీట్ కావాలి, మళ్ళీ ఆ స్వీట్ రాంది మీకు రాదు ఆ సుఖం, రైట్? సో ఈ రెండు కూడా పర్మనెంట్ కాదు, సంతోషము, సుఖము. కానీ అన్ఫార్చునేట్గా మనం ఆ రెండింటి మీదనే డిపెండ్ అవుతున్నాం. అంటే మనకి మూడో దాని రుచి కూడా తెలియదు కదండి. కరెక్ట్. ఇప్పుడు మనకు తెలియని దాని గురించి మనం ఎలా, హౌ కెన్ యూ సీక్ సంథింగ్ దట్ యూ డోంట్ నో? కరెక్ట్. సో ఐ జస్ట్ వండర్, మీరు ఎలా అంటుంటే ఆ రుచి తెలియాలంటే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలా, లేకపోతే అది ఒక కరుణా కటాక్షం వల్ల, లేకపోతే ఒక సమయం వచ్చి మనకి ఆటోమేటిక్గా జరిగిపోయే ప్రక్రియ అని? వండర్ఫుల్ క్వశ్చన్ స్వప్న గారు. సో మనకి ఇప్పుడు వదిలేస్తే, ఇప్పుడు విల్ కమ్ టు ద కరెంట్ మోడర్న్ కాంటెక్స్ట్ మెల్లిగా. అసలు ఇదివరకు ఏం చేశారు అంటే, మన సనాతన ధర్మంలో, మన పూర్వ కాలంలో, మేబీ ఈవెన్ ఇఫ్ యూ గో బ్యాక్ 300, 400, 500 ఇయర్స్ బ్యాక్ వెళ్తే, మన జీవన విధానం ఎలా ఉండేదంటే, ఫస్ట్ పుట్టిన తర్వాత ఆఫ్ కోర్స్ ఒక ఫ్యూ ఇయర్స్ అయిపోయిన తర్వాత గురుకులంకి పంపించేసేవాళ్ళు పిల్లల్ని. అక్కడ గురు బోధ జరిగేది. అక్కడ ఈ మెటీరియల్ నాలెడ్జ్ కంటే, అంటే ఒక సైన్సో, సోషల్ స్టడీసో, కెమిస్ట్రీయో, ఫిజిక్సో, వాటెవర్ ఈ సబ్జెక్ట్స్తో పాటు ఆధ్యాత్మిక విద్య, ఆత్మ విద్యని నేర్పించేవాళ్ళు. ఆ ప్రాసెస్లో ఏం చేసేవాళ్ళంటే, ఫస్ట్ నేను ఎవరు, నేనేమిటి అనే విద్యని ముందు అభ్యసించేటట్టుగా చేసేవాళ్ళు గురువు. ఆ తర్వాత వేరే విద్యలన్నీ కూడా నేర్పేవారు, రైట్? సో ఆ విద్యలో ఏం జరుగుతుంది? ఫస్ట్ అసలు నువ్వెవరు, నువ్వేమిటి, నీ ఉనికి ఏమిటి, ఇవన్నీ చక్కగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా మన యోగ సాధన, ధ్యాన సాధన, ఇవన్నీ కూడా టీచ్ చేసేవాళ్ళు. అవును, కరెక్ట్, అవును. ఆ ప్రాసెస్లో, ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆ ప్రాసెస్లో పిల్లలు తెలుసుకునేవాళ్ళు, ఓ ఈ యోగ సాధన, ఓ ధ్యాన సాధన ద్వారా లోపల నాలో ఒక ఆనంద స్థితి ఉంది అనే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా త్వరలోనే, వాళ్ళకి త్వరగా చిన్నప్పుడే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసేవాళ్ళు.
ఇచ్చి తర్వాత ఇవన్నీ లౌకిక విద్యలని నేర్పించేవాళ్ళు. ఈ లౌకిక విద్యలు మనకి జీవించడానికి కావాలి, లైక్ ఫర్ లైఫ్, రైట్, ఫర్ మేకింగ్ ఎ లివింగ్. రేపొద్దున నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేయాలి, యూనో బయటికి వెళ్ళి ఒక వైద్యుడిగా ఉద్యోగం చేయొచ్చో, లేకపోతే ఒక వ్యాపారం పెట్టుకోవచ్చో, వాట్ ఎవర్ దీస్ ఆర్ ఆల్ ఫర్ అర్నింగ్ ఎ లైఫ్. బట్ దానికంటే ముందు అసలు జీవితానికి కావాల్సిన విద్య, జీవన విద్యని ముందు నేర్పించేవాళ్ళు. సో అది జరిగినప్పుడు ఏమయ్యేది, వాళ్ళకి దేవర్ అవేర్ దట్ ఆనందం ఈజ్ డిఫరెంట్, సుఖం ఈజ్ డిఫరెంట్, సంతోషం ఈజ్ డిఫరెంట్. అండ్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ రాంగ్, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్లేస్. కరెక్ట్, వెరీ కరెక్ట్, రైట్. సో ఆ టీచింగ్స్ జరిగిపోయేవి. ఈ లాస్ట్ ఫ్యూ హండ్రెడ్ ఆఫ్ ఇయర్స్లో ఏమైందంటే ఆ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి ఏంటి, మనకు ఆ ఎడ్యుకేషన్ లేదు, యోగాలు, ధ్యానాలు, అసలు వీటి గురించి కోర్స్ ఇప్పుడు మళ్ళీ రెవల్యూషన్ స్టార్ట్ అయింది, విచ్ ఈజ్ అమేజింగ్, చాలా సంతోషం. లాస్ట్ ప్రాబ్లీ ఒక డెకేడ్ ఆర్ 2 decades కొద్దిగా బిల్డప్ స్టార్ట్ అయింది, థ్యాంక్స్ టు సోషల్ మీడియా. ఇన్ వే పాజిటివ్గా ఇవన్నీ హెల్ప్ చేస్తున్నాయి ఈ ఛానల్స్, దే ఆర్ బ్రింగింగ్ మోర్ అవేర్నెస్. బట్ అది జరిగితే ఆటోమేటిక్గా తెలుసుకుంటారు, అవును, చిన్న వయసులోనే. సో అది మనకు జరగాలి. సో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, ఇప్పుడు నేనే తీసుకోండి, నేను ఎప్పుడు అంటాను అమ్మతో, సునీతమ్మతో, అబ్బా నేను 33కి మీ దగ్గరకు వచ్చానమ్మా, 13కి నేను వచ్చి నా లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ సో డిఫరెంట్, చాలా అద్భుతంగా ఇంకా వేరేగా ఉండేది అని నేను ఎన్నోసార్లు అన్నాను అన్నమాట. సో ఇప్పుడు ఏమైంది, నాకు అలాగా తటస్థపడింది, నేను అనుకోలేదు, బట్ నాకు మన అదృష్టం అనుకోండి, పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు, వాట్ ఎవర్ యూ కెన్ కాల్ ఇట్, బట్ ఐ హ్యాపెన్ టు లక్కీలీ ఫైండ్ దిస్ ఆనంద స్థితి త్రూ సూక్ష్మ ధ్యానం, రైట్. బట్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు గోయింగ్ ఫార్వర్డ్ అంటే, ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో అర్లీ ఆన్, చిన్నప్పుడే మనం ఇవి నేర్పించాలి పిల్లలకి ఈ ఓరియంటేషన్ ఇవ్వడం సాధ్యం అంట. సాధ్యము. నేను ఇన్ఫ్యాక్ట్ యుఎస్ అండ్ కెనడాలో చాలా స్కూల్స్లో, అక్కడ స్కూల్స్లో ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దిస్. వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ లాట్ ఆఫ్ స్కూల్స్. నేను వెళ్ళి స్కూల్స్లో టీచ్ చేస్తాం పిల్లలకి, చిన్నపిల్లలకి. మేము యూత్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాము, చాలా ఫోకసింగ్ ఓన్లీ ఆన్ దిస్. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా జరుగుతుంది ఇండియా. అండ్ భారతీయులు కాని వాళ్ళు కూడా దీన్ని స్వీకరిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఎస్, ఎందుకంటే ప్రతి మనిషికి, భారతీయుడు అవని, కెనడా వాడు అవనండి, అమెరికన్ అవ్వండి, డజంట్ మ్యాటర్, అందరికీ మనశ్శాంతి కావాలి కదా. అవును. ఇన్ఫ్యాక్ట్ మోర్ అండ్ మోర్ డే బై డే మనకి ఆ మనశ్శాంతిని దూరం అవుతుంది, రైట్. సో వాళ్ళకి కావాలి. బట్ ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటప్పటికి సింపుల్ టెక్నిక్స్ ద్వారా, సింపుల్ మెథడ్స్ ద్వారా మనం ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇచ్చేటప్పటికి దే ఆర్ రియలైజింగ్, ఇంతేనా అని. అది చిన్న ఏజ్లోనే ఫామ్ అయిపోయింది అనుకోండి, దెన్ దే నో, జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా వీ కెన్ రియలీ క్విక్లీ గెట్ ఇన్ టు దిస్ అండ్ ఫైండ్ అవుట్. సో సూక్ష్మ యోగా ఇస్ ఆల్సో లైక్ అ టూల్, కరెక్ట్, ఫర్ మోడర్న్ డే లివింగ్. కరెక్ట్. అంటే ఇది కేవలం ఆత్మజ్ఞానం పొంది మన పరిధిలో మనం ఉండడం కాదు, లౌకికంగా మనం ఇంకా బాగా ఉండడానికి ఒక సాధనం లాంటిది. కరెక్ట్. అండ్ ఆత్మజ్ఞానం ఎప్పుడు కూడా అలా వచ్చేసి ఉండాలి అని ఎక్కడా చెప్పలేదండి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆత్మజ్ఞాని, హీ వాజ్ రూలింగ్ ఎ కింగ్డమ్, హీ వాజ్ ఎ కింగ్, జనక మహారాజు, రైట్. హీ వాజ్ ఎన్ ఆత్మజ్ఞాని, రైట్. ఎంతోమంది తీసుకుంటే మన పురాణాల్లో దేవర్ ఆల్ ఆత్మజ్ఞానులు, బట్ దేవర్ డూయింగ్ ద డ్యూటీస్. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత లేదో వెళ్ళిపోయి ఎక్కడో నేను గుహలో కూర్చోవాలి, ఎక్కడో అడవిలో ఉండిపోవాలని ఎక్కడా లేదు. ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈజ్ ద బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ దట్ అవర్ సనాతన ధర్మ హ్యాస్ గివెన్. చేసే ధర్మాలు చేయండి, అర్థ, ఎర్న్ లివింగ్, మెటీరియల్ వెల్త్ ఎర్న్ చేయండి, బికాజ్ యూ నీడ్, నువ్వు ఒక ఫ్యామిలీని పోషించాలి, నిన్ను నువ్వు పోషించుకోవాలి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పోషించాలి. కామ, మనకు ఉండేటువంటి కోరికలు, ప్రతి మనిషికి మినిమం కోరికలతో పుడతాము, ఆ కోరికలు తీర్చుకోవాలి. బట్ మోక్షం అనే దాని మీద దృష్టితో చేయమన్నారు. అది మోక్షం అంటే ఏంటి, మోహక్షయము అయిపోయింది, రైట్. ఇట్ డజంట్ మీన్ దట్ ఎక్కడెక్కడికో పైకి వెళ్ళిపోతే అక్కడ ఎవరో వెయిట్ చేసి మోక్షం ఇచ్చి మోక్షం తథాస్తు అని ఇవ్వరు కదా. ఎప్పుడైతే మనం కాన్సిక్వెన్సెస్ ఎక్స్పెక్ట్ చేయడం మానేస్తామో అదే మోక్షం అనొచ్చా? అది ఒక పార్ట్ అనొచ్చు. కాన్సిక్వెన్సెస్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది నిష్కామ కర్మ, రైట్. అదొక పార్ట్. నాకు ఇది కావాలి, లేకపోతే నాకు ఈ జీవితంలో ఇలా ఉండాలి అని డూస్ అండ్ డోంట్స్ డిక్టేషన్ ఇవ్వకపోవడం, అది కూడా కొంత మోక్షంలో ఒక భాగమా? అబ్సల్యూట్లీ. నిష్కామ కర్మ ఫస్ట్ మీరు చెప్పేశారు. నిస్వార్థ ప్రేమ 2, అది ఇవ్వగలవాలి. అన్కండిషనల్ లవ్, గివ్ లవ్. అదేమన్నా డబ్బులు పెట్టి కొనాలి అవసరం లేదు కదా. లవ్ ఇస్ దేర్, మనందరికీ ప్రేమ ఫుల్గా ఉంది, కానీ అది ఇవ్వడానికి కూడా మనం వెనకాడతాం. ప్రేమ అంటే నాట్ ద ఇన్ఫాచ్యుయేషన్ టైప్ ఆఫ్ లవ్, రైట్. ఒక స్త్రీ పురుషుడికి మధ్య జరిగే ఒక అట్రాక్షన్ కాదు, ప్యూర్ లవ్. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిని మనం
చాలా ప్రేమతో పలకరించవచ్చు, ప్రేమతో వాళ్ళని మాట్లాడచ్చు, ప్రేమతో ఏదన్నా ఇవ్వచ్చు, రైట్? అది ప్రేమ. సో నిస్వార్థ ప్రేమ, దెన్ నిర్మలమైన మనస్సు. ఈ మూడు అంతే. ఈ మూడు ఉంటే మోక్షం వచ్చినట్టే. నిస్వార్థ ప్రేమ, నిష్కామ కర్మ, నిర్మలము అంటే ఏంటి? మలము లేనటువంటి మనస్సు. నెగిటివిటీ సో కాల్డ్ మనకి పదాలు ఏదైనా వాడచ్చు, బట్ కాన్ఫ్లిక్ట్, నెగిటివిటీ, డార్క్నెస్ ఇవన్నీ లేని మనసు నిర్మల మనసు. దానికి మన అగైన్ బ్యూటిఫుల్గా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యస్ అని ఇచ్చేశారు. అది కూడా క్లియర్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఓకే, డోంట్ హ్యావ్ ఎక్సెస్ డిజైర్, ఎక్సెస్ యాంగర్, ఈగో, జలసీ, గ్రీడ్, ఇవి లేకుండా ఉండేటి మనసు నిర్మలమైన మనసు. ఇవన్నీ మనకి చిన్నప్పుడు మోరల్ సైన్స్ క్లాస్లో టీచ్ చేస్తారు కదా, కానీ అవి అప్పటికప్పుడు విని జనరల్గా వీ డోంట్ రియలీ పే అటెన్షన్ టు దాట్. బట్ ఈ మూడు మనం ప్రాక్టీస్ చేయగలిగితే, నిస్వార్థ ప్రేమ, నిష్కామ కర్మ, నిర్మలమైన మనసు, మోక్షం ఈజ్ హియర్. సూక్ష్మ యోగాన్ని ఒక సాధనంగా, ఒక మార్గంగా చూస్తే అది ఒక మెడిటేషన్ ప్రాక్టీసా, లేక ఒక అవేర్నెస్ ఇంట్రాస్పెక్షనా, జ్ఞాన యోగంలోకి వస్తుందా? సూక్ష్మ యోగం అంటే ఎలా సాధన చేస్తారు, ఎలా ఇనిషియేట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటిఫుల్ క్వశ్చన్. సో సునీతమ్మ ఏం చేశారంటే, ఇప్పుడు యోగా ప్రాసెస్ అంతా ఉంది మనందరికీ, యోగాసనాలు తెలిసిందే, దాని పెద్ద ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్. బ్రీదింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, ప్రాణాయామం అంటారు, ఇవన్నీ ఉన్నాయి. యోగా అంటే మీరు అనేది హఠయోగ, యోగాసనాలు, రకరకాల ఆసనాలని వేయడం, అది మనకు తెలిసిందే. అండ్ బ్రీదింగ్ ప్రాణాయామాలు ఉన్నాయి, రకరకాల ప్రాణాయామ టెక్నిక్స్ అంటారు, అవి ఉన్నాయి. ధ్యానము మనం విన్నాం, మెడిటేషన్ ఈజ్ ఆల్సో దేర్. బట్ సునీతమ్మ ఏం చేశారంటే, తను ఈ మోడర్న్ లైఫ్ స్టైల్కి గంటన్నర సేపు కూర్చుని యోగాసనాలు వేసి, ప్రాణాయామాలు చేసి, ధ్యానం చేసి బయటికి వెళ్ళండి ప్రపంచంలో కంటే ఎవరు టైం లేదు అని అంటారు. సో తను సింప్లిఫై చేసి, తన చిన్నప్పుడే, ఎందుకంటే షీఈస్ బోర్న్ యాజ్ అ సెల్ఫ్ రియలైజ్డ్ యోగి సోల్. ఓకే, తను ఎవరో గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు, తనకి ఎవరో గురువు ద్వారా తనకి ఏమీ లభించలేదు. బై బర్త్ షీ రియలైజ్ షీ వాజ్ డిఫరెంట్. ఎప్పుడు చూసినా ఆకాశంతో కనెక్ట్ అవుతూ అలా ఆకాశంతోనే ఇంటి పైన అలా కూర్చుని ఉండేవాళ్ళు. ఎప్పుడు అదే స్థితిలో అనమాట, ఆ సైలెన్స్, ఆ మౌన స్థితిలోనే ఉండేవాళ్ళు ఎప్పుడు. బట్ షీ యూస్ టు అబ్జర్వ్ ఏమవుతుంది చుట్టుపక్కల, ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో, ఇంక్లూడింగ్ బెగ్గర్స్, వచ్చి వెళ్ళేవాళ్ళు రోడ్డు మీద, అందరినీ, వీళ్ళ జీవన విధానం అంతా అబ్జర్వ్ చేసి, ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా మనుషులు బిహేవ్ చేస్తున్నారు, ఎందుకని ఈ కామక్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకి బలైపోతున్నారు, ఆర్ ఇంకేదో జరుగుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎందుకు ఇలాగున్నాయి, ఇవన్నీ చూసి ఏం చేశారంటే, ఏదన్నా ఒక సింప్లిఫైడ్ మార్గాన్ని ప్రపంచానికి మనం ఇవ్వాలి, సో దట్ ఎనీబడీ కెన్ ప్రాక్టీస్ అని. సో తను చాలా చిన్న వయసులోనే ఈ చిన్న ప్రక్రియలు, సూక్ష్మ ప్రక్రియలు, వీ కెన్ డూ దోస్ ఎక్సర్సైజెస్ ఎనీవేర్ ఎనీ టైమ్ అనమాట. సో చిన్న క్రియలు, చిన్న సాధనాలు, ఎంత కాంప్లికేటెడ్ ఆసనాలు అక్కర్లేదు. ఇప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ మా పేరెంట్సే ఉన్నారు, రైట్? వాళ్ళు సునీతమ్మ దగ్గరికి వెన్ దేవర్ 60+ వచ్చారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆసనాలు ఇవన్నీ అలవాట్లేవు, బట్ దే వర్ ఏబుల్ టు క్విక్లీ అడాప్ట్ సూక్ష్మ యోగా వెరీ క్విక్లీ. ఆ సింపుల్ ప్రాక్టీసెస్, సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సూక్ష్మ ఫిలాసఫీ ఏంటంటే అమ్మ, సెల్ఫ్ కంపాషన్, సెల్ఫ్ లవ్. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలుపెట్టాలి. మనల్ని మనం ప్రేమించుకోవడం, అది చాలా కొత్తగా ఉంటుంది వింటే. అదేంటి, ప్రేమ ఇవ్వాలి కదా, మనల్ని మనం ఎందుకు ప్రేమించుకోవాలి? మనం వెళ్ళి గ్యాడ్జెట్లు కొనుక్కుంటాం మన సెల్ఫ్ లవ్ అనుకుని. చాలా అంటే ఇది చాలా పెరిఫరల్ లెవెల్లో ఇది సెల్ఫ్ లవ్ అన్నది ఇట్స్ బీన్ రాంగ్లీ కమ్యూనికేటెడ్ ఇవాళ రోజు. చాలా బాగా చెప్పారు అది. బట్ యాక్చువల్లీ ఆ సెల్ఫ్ కంపాషన్ అన్నారు చూడండి, అది వింటుంటేనే హృదయం కదిలిపోతుంది. రైట్, అది లేదు మనకి అని తెలిసి గ్రహించుకుని. కరెక్ట్. అసలు ఆ సింపుల్ సెల్ఫ్ కంపాషన్ ఎక్సర్సైజ్ ఒకటి ఉంటుంది, అది చేసినప్పుడు పీపుల్ క్రై, అందరు ఏడుస్తారు. ఎందుకంటే ఫస్ట్ టైం దే ఆర్ లైక్, అరే ఇంత పవిత్రమైనటువంటి, ఇంత విలువ కట్టలేనటువంటి ఈ శరీరాన్ని, మనసుని ఇన్ని రోజులు ఇంత అబ్యూస్ చేశానా నేను, అసలు దీన్ని పట్టించుకోలేదే. ఆ లోపల ఉండేటువంటి ఆత్మని అది వదిలేసేయండి, ఆత్మ తర్వాత, బట్ జస్ట్ ఈ శరీరాన్ని, ఈ మనస్సుని నేను వదిలేసేసి ఏదో బతికేస్తూ ఉన్నాను. బట్ ద మొమెంట్ యూ స్టార్ట్ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కంపాషన్ స్టార్ట్ చేసినప్పుడు, ఆ చిన్న ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు కళ్ళల్లోంచి దారులు వచ్చేస్తాయి అందరికీ. ఎందుకంటే అటెన్షన్ అంతా బయట ఇప్పుడు దాకా, ఫస్ట్ టైం నా మీదకి నేను అటెన్షన్ తీసుకెళ్తున్నాను,
నన్ను నేను ఒక్కసారిలాగా హక్ చేసుకుని మాట్లాడగలుగుతున్నాను, నన్ను నేను చూసుకోగలుగుతున్నాను. ఫస్ట్ స్టెప్. సో సునీతమ్మ ఏం చేశారు, అందరూ చెప్తుంది ఆధ్యాత్మికంగా వెళ్తే హూ ఆమ్ ఐ, నిన్నెవరో తెలుసుకో, నన్నెవరో తెలుసుకో, ఇవే చెప్తున్నారు. ఎలాగా రైట్? ఆఫ్ కోర్స్ దానికి అడిగితే చెప్తారు నువ్వు అబ్జర్వ్ చెయ్యి, దీన్ని చూస్తూ ఉండు, రకరకాల చెప్తున్నారు. అవి కాంప్లికేటెడ్ అండి. కామన్ మ్యాన్కి నువ్వు అబ్జర్వ్ చెయ్యి, నీకు ఏం ఆలోచనలు వస్తున్నాయో దాన్ని పట్టుకో, చివరికి ఆ నేను అనే దానికి వెళ్తావు. నేను చదివాను, జిడ్డు కృష్ణమూర్తిని చదివాను, రమణ మహర్షి గారి కొంత చదివాను ఇవన్నీ. బట్ ఓకే బాగున్నాయి అనిపించేది, అంతేగాని అవి నా జీవిత విధానానికి ఎక్కడ ట్రాన్స్లేట్ చేయలేకపోయాను నేను. అదే మెయిన్ ప్రాబ్లం, రైట్? దట్స్ వై స్పిరిచువాలిటీ అంటే ఒక చెట్టు మీద, కొమ్మ మీద, కొండ మీద ఒక ప్రక్రియ, కానీ జీవితంలో ఒక భాగం కాలేకపోయింది చాలామందికి. రైట్, పర్ఫెక్ట్. సో సునీతమ్మ ఏం చేశారంటే సింప్లిఫై. తను గొప్పతనం ఏంటంటే అంత సెల్ఫ్ రియలైజ్డ్ మాస్టర్ అయినా కూడా తను పుట్టడమే ఒక గురు శక్తి, దీనిలో పుట్టి తన ఆత్మస్థితిని తెలుసుకున్నా కూడా తను అందరితో చాలా ఒక క్యాజువల్ ఫ్రెండ్ లాగా, తను అసలు కాళ్ళకి దండలు పడ్డాలు, దండలు వేయించి, అసలు షీ డజంట్ బిలీవ్ ఇన్ ఎనీ ఆఫ్ దట్. షీఈ్ లైక్ ఒక ఫ్రెండ్ లాగా, వచ్చావా ఏంటి, అది చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఏంటి ఇది చేసావు, ఇవాళ ఏమైంది, ఇప్పుడు వెళ్ళాను అనుకోండి, నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళినప్పుడు మళ్ళీ కలుస్తా, అన్నీ మామూలుగా మాట్లాడతారు అన్నీ. బట్ షీ హెస్ క్రియేటెడ్ ఎ సిస్టమ్, సింప్లిఫైడ్ సిస్టమ్, వేర్ ఫస్ట్ యూ కెన్ గెట్ ఆరోగ్యం, ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావు, ఆత్మతత్వాన్ని కూడా అంతే సులువుగా తెలుసుకోగలుగుతావు, బ్రహ్మజ్ఞానాన్ని కూడా పొందేటువంటి మార్గం, అన్నిటినీ కనెక్ట్ చేసేటువంటి ఈ సూక్ష్మ మార్గం. సో ఆ సెల్ఫ్ లవ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ అసలు నిన్ను నువ్వు పరీక్షించుకోగలుగుతావు ఒకసారి, అట్ ఎ ఫిజికల్ లెవెల్, దెన్ మెంటల్ లెవెల్, దెన్ ఇమోషనల్ లెవెల్, ఆ తర్వాత ఆత్మ లెవెల్. బట్ ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారంటే ఆధ్యాత్మికత అనేసి ఆత్మను ఎలా తెలుసుకోవాలి, ఆత్మ తెలుసుకోవాలనుకుంటే ఆత్మ విచారణ చేయాలి, ఆత్మ విచారణ చేయాలంటే నువ్వెవరో తెలుసుకో, నేను అనే ఆ అహాన్ని పట్టుకో. ఇవన్నీ వినడానికి బాగున్నాయి, కానీ అనుభవంలోకి ఇప్పుడు నేను ఇంత మాట్లాడగలుగుతున్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్. నేను దాన్ని అనుభవించాను కాబట్టి, క్షణము అనుక్షణము దాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి ఆనందాన్ని చెప్పగలుగుతున్నాను. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే లోపల అన్బౌండ్ జాయ్, అన్బౌండ్ బ్లిస్ అనమాట. అసలు ఈ శరీరానికి సంబంధించినటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాను, ఆ ఆనందాన్ని నేను షేర్ చేసుకోగలుగుతున్నాను. అంతేగాని ఒక థీరీనో, ఒక గ్రంథం చదివేసో, లేక ఒక ప్రసంగాలు భాషణలు ఇచ్చేసో వాట్ ఈస్ ద పాయింట్ చెప్పండి. చాలా వినడానికి ఎంత బాగుందంటే సార్, బికాజ్ మనకి ఈ ప్రక్రియని చిన్న వయసులో ఇంట్రడ్యూస్ చేసి దాని ఆచరణ సాధ్యం చేసి చిన్నప్పటి నుంచి ఆ బీజం నాటడం వల్ల ఎంత వికసిస్తాయి, ఎంత కొత్త డైరెక్షన్లో పిల్లలు చాలా చైతన్యం పొందుతారు. సో వాట్ డస్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్ యాక్చువల్లీ అండి? లైక్ ఐ సెడ్ ఇందాక మీతో అన్నట్టు చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ అండి, చిన్న ఎక్సర్సైజ్. మనం కూర్చుని చేయొచ్చా? కూర్చుని కూడా చేయొచ్చు. కొన్ని వాకింగ్ చిన్న ఉంటాయి, సింపుల్ వాకింగ్ అవి చేస్తుంటే కూడా చాలా సరదాగా ఉంటాయి, అసలు కాంప్లికేటెడ్గా ఉండవు అనమాట. అండ్ కూర్చుని కూడా సింపుల్ ఎక్సర్సైజెస్, సింపుల్ ట్యాపింగ్ అని, సింపుల్ థింగ్స్ అనమాట. ఇలా ట్యాప్ చేసుకోవడము, రైట్? ఈఎఫ్టీలో కూడా ఉంటుంది అని విన్నాను ఇక్కడ, రైట్? సో ఇలా ట్యాప్ చేసినప్పుడు, రైట్, మనల్ని మనతో ఒక సింపుల్గా ప్రెస్సింగ్ యువర్ హెడ్, సింపుల్ సూక్ష్మమైనటువంటి ఎక్సర్సైజ్ అనమాట. అవి చేసుకొని దెన్ మనల్ని ఒకసారి హక్ చేసుకొని నేను ప్రేమిస్తున్నానని మనం చెప్పుకోవడం అనమాట, రైట్? అది చేసుకుని అలాంటి సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుని సింపుల్ బ్రీదింగ్ అది కూడా తను ఏంటంటే ఈ ప్రాణాయామ టెక్నిక్స్ కాంప్లికేటెడ్ అవసరం లేదు. సింపుల్ టెక్నిక్ ఏదో ఉంటుంది, మాకు ఒక సింపుల్ బ్లో అవుట్ ద స్ట్రెస్ అని పెడతాం, దానికి అందరికీ ఈజీగా అర్థం కాదు, ఏం లేదు, రైట్? మనం పొగ్గొట్టం ఊతాం చూడండి, అలాగనమాట, రైట్? ఎవరో ఉన్నారు ఒక ఆవిడ, చాలా షీ వాజ్ WHOలో డాక్టర్. మేము ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్లో కూడా ఇన్వైట్ చేశారు, అక్కడ కూడా చేశామన్నమాట. సో అక్కడ వాళ్ళు విని అన్నారు, ఇది అమ్మ చెప్పేవి చాలా సింపుల్గా ఉంటాయి, అయిపోగానే దెన్ యూ ఆటోమేటికలీ గోయింగ్ టు బ్లిస్, యూ స్టార్ట్ ఎంజాయ్ యువర్ ఓన్ సెల్ఫ్ అని. అంటే తను అంత సింప్లిఫై చేస్తారు. ఇదేదో ఇలా చేయాలి, మళ్ళీ రిజిడిటీ, కొన్ని ప్రాక్టీసెస్ చూస్తుంటాము, ఇలా కూర్చోవాలి, ఇలానే చేయాలి, పైన నిటారుగా ఉండాలి, అక్కడే అసలు సగం అలసిపోతాం. పీపుల్ గివ్ అప్ యాక్చువల్లీ బికాజ్ ఇట్స్ సో డిఫికల్ట్ అండి, చాలా కష్టం. డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. స్పైన్ నిటారుగా తర్వాత నిలబడుతుంది, బట్ దానికి మనం సహజ సిద్ధంగా రావాలి తప్ప బలవంతంగా కొరడ పెడితే అది కంపాషన్కి అవతల సైడ్, రైట్? గంటలు కూర్చోవాలి, నిటారుగా కూర్చోవాలి. ఐ హర్డ్ స్టోరీస్ వేర్ పీపుల్ ఈవెన్ బీట్, సరిగ్గా నుంచోపోతే కదిలితే కొడతారంట,
లైక్ వాట్ ఈస్ దాట్? సహజం అండి. ఈ బాడీని మనకి ప్రకృతి చక్కని ది గ్రేటెస్ట్ మిరాకిల్, ఇది గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ ద నేచర్, ఫ్రమ్ ద గాడ్, ఫ్రమ్ ద యూనివర్స్. దీన్ని మనం జాగ్రత్తగా ఒక చక్కని మార్గంలో సులువుగా పెట్టచ్చు దీన్ని. దానికి ప్రేమ, కరుణ, దయ, ఈ ప్రాసెస్లో మనం అప్రోచ్ చేయాలి. కానీ ఇది స్ట్రిక్ట్గా అసలు మోస్ట్ ఇంపార్టెంట్ సూక్ష్మ టెక్నిక్ చెప్తాను మీకు, మోస్ట్ సింప్లెస్ట్ టెక్నిక్. ఇప్పుడు మీరు నవ్వుతున్నారు చూడండి, మందస్మిత. మందస్మిత ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ సూక్ష్మ. అమ్మ దగ్గరికి నేను కూడా ఫస్ట్ ఇలానే నేర్చుకున్నామని వెళ్ళినప్పుడు, కొంచెం నవ్వుతావా సుమన్, చక్కని నవ్వు తీసుకొస్తావా? ఏవో కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ కోసం వస్తారు చాలామంది. అమ్మ మీరు నాకు మీ నుంచి బ్రహ్మజ్ఞానం కావాలి. సార్ కొంచెం నవ్వుతారా మీరు? అంత సింపుల్ చూడండి. ఆ మందస్మిత, మనకి మనం నవ్వుకునే స్థితిలో ఉంటాం. చాలామంది వస్తారు చాలా సీరియస్గా వచ్చి, అమ్మా ఐ వాంట్ నో ఆత్మ, చాలా సీరియస్గా. ఆత్మస్థితియే ఆనంద స్థితి, ఆనందమే ఆత్మ, ఆత్మే ఆనందం. రైట్? ఆనందం బ్రహ్మేతి విజానాత్ అన్నారు. బ్రహ్మతత్వం అంటే ఆనందమే. అంతే. ఆ ఆనందం అనుభవిస్తున్నావు అంటే యూఆర్ ఆల్రెడీ ఇన్ దట్ కాన్షియస్నెస్. బ్రహ్మతత్వం అనుభవిస్తూనే ఉన్నావు నువ్వు, బట్ ఆ సీరియస్నెస్ లేదు. సో సింపుల్ టెక్నిక్ సూక్ష్మలో స్మైల్, మందస్మిత. ఆ మందస్మితని ప్రాక్టీస్ చేయడం మూలాన మనము ఆటోమేటిక్గా మనతో మనం కనెక్షన్ స్టార్ట్ అవుతుంది. మనతో మనకు కనెక్షన్ స్టార్ట్ అవ్వడమే ఆధ్యాత్మికత. కరెక్ట్. మనతో మనకు కనెక్షన్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు దాకా కనెక్షన్ అంతా బయట ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొజెక్టెడ్ అవుట్వర్డ్స్. రైట్? ఇదాన్ని ఇలా తిప్పుకోవాలి. సో సూక్ష్మం ఏం చేసిందంటే ఫస్ట్ నవ్వు చక్కగా, తర్వాత నీ బ్రెత్ మీద ఫోకస్ పెట్టు. వీ కాల్ దిస్ బ్రీద్ అండ్ స్మైల్ టెక్నిక్. సింపుల్ టెక్నిక్. బ్రీద్ అండ్ స్మైల్. ఎక్కడ ఉంది? బ్రెత్ ఇక్కడే ఉంది, స్మైల్ ఇక్కడే ఉంది. దే ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. రైట్? నెయిబర్స్ అంటారు అమ్మాయి. నెయిబర్స్ ఆ రెండు చాలు మీకు. అది పట్టుకోండి ఫస్ట్. నవ్వుతూ మందస్మిత పెట్టుకోండి. చక్కగా ఆ శ్వాస మీద పెట్టండి ధ్యాస. ఆ నవ్వంతా స్ప్రెడ్ చేసుకోండి, లోపల నింపుకోండి ఆ నవ్వుని. ఎవరో నవ్వలేదని మనం పెద్ద పెద్ద గొడవలు పెట్టుకుంటాం. నేను నవ్వాను, వాడు నవ్వలేదు. రైట్? ఫర్గెట్ అబౌట్ దాట్. నిన్ను నువ్వు చక్కగా ఇచ్చేసుకో. ఎవడో హగ్ ఇవ్వలేదని అంటాం, వైఫ్ ఇవ్వలేదని, హస్బెండ్ ఇవ్వలేదని, వైఫ్ పిల్లలు ఇవ్వలేదని, పేరెంట్స్ హగ్గులు. ఫర్గెట్ అబౌట్ దాట్. హగ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ కంపాషన్ ఇదే. ఫస్ట్ నిన్ను నువ్వు హగ్ చేసుకో. నిన్ను నువ్వు ప్రేమించుకున్నావా ఫస్ట్? ఇంకెవరో ప్రేమ ఇవ్వలేదని వాళ్ళ 99% ఆఫ్ ద రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అస్ వైఫ్ ఈజ్ నాట్ గివింగ్ లవ్, హస్బెండ్ ఈజ్ నాట్ గివింగ్ లవ్, ఆర్ చిల్డ్రన్ ఆర్ నాట్ గివింగ్ లవ్, ఆర్ పేరెంట్స్ ఆర్ నాట్ గివింగ్ లవ్. చిన్నప్పుడే మీరు అన్నట్టు ఈ చిన్న ప్రక్రియని పిల్లలకి మనం నేర్పామనుకో, రే నువ్వు ప్రతిరోజు లెగ్గానే నిన్ను నువ్వు హగ్ చేసుకొని ఐ లవ్ యూ అని నీకు నువ్వు చెప్పుకో. ఎంత ఎనర్జీ స్టార్ట్ అవుతుందో చూడండి మీరు. ఇన్స్టెంట్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే యూఆర్ కనెక్టింగ్ విత్ యువర్ హార్ట్. హృదయం అండి, హృదయంలో ఉన్నంత శక్తి ఇంకెక్కడా లేదు. హృదయంలో ప్రేమ. ఈ యూనివర్స్ ఉందంటేనే ప్రేమతో ఉంది. దిస్ యూనివర్స్ ఈజ్ రన్ విత్ లవ్. ఆ లవ్ ఇక్కడ పెట్టాడు తీసుకొచ్చి ఆయన. సో వెన్ యూ డూ దట్ సింపుల్ ఎక్సర్సైజ్ ఆఫ్ లవింగ్ యువర్ సెల్ఫ్, ఆటోమేటికలీ కనెక్షన్ స్టార్ట్ అయింది లోపలికి. సో మీరు అడిగారు కదా ఏంటి సూక్ష్మ అంటే, ఇలాంటి చిన్నవి అనమాట. నథింగ్ కాంప్లికేటెడ్. ఇది ఇందులో ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఆటోమేటిక్గా ఇంకా ఎదగాలి, నేను ఇంకా ఏదో ఉంది, ఇంకా తెలుసుకోవాలనేది మీకే వస్తుంది. ఫోర్స్ చేయక్కర్లే ఎవరు మీకు. నాకు అమ్మ ఫస్ట్ ఇవి నేర్పించారు. నేర్పించిన దీని తర్వాత నాకే వచ్చింది, ఇంకా అమ్మ నాకు యోగా టీచ్ చేస్తారా అంటే, అప్పుడు దెన్ షీ టాట్ మీ హఠ యోగా. తర్వాత ఊరికే పోజులు పెట్టడం కాదా యోగా అంటే, ఆ టైంలో బ్రెత్ అలైన్ చేసుకోవాలి. ఆ క్షణంలో మనం అనుసంధానం అయి ఉంటేనే అది నిజమైన యోగా. మీకు తెలిసే ఉంటుంది కదా పతాంజలి యోగ సూత్రాస్లో ఫస్ట్ వన్ ఈజ్ యోగ చిత్త వృత్తి నిరోధ. యోగా అంటే చిత్తంలో ఉండే వృత్తులని నిరోధించడము. చిత్తం అంటే మైండ్, వృత్తులంటే డిస్టర్బెన్సెస్, నిరోధ అంటే స్టాప్. అది యోగా. ఆసనాస్ ఒక స్టెప్ అంతే. అందుకనే ఆయన ఇచ్చినటువంటి అష్టాంగ యోగంలో కూడా ఫస్ట్ యమానియమాలు అంటే మనశ్శుద్ధి, చిత్తశుద్ధి, యమానియమాలు. రైట్? ప్యూరిఫైయింగ్ ద మైండ్. నెక్స్ట్ ఆసన, తర్వాత ఆసనం వచ్చింది ఫిజికల్ ఎక్సర్సైజ్, తర్వాత ప్రాణాయామం, తర్వాత ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే సెన్స్ కంట్రోల్. ఎంతమందికి వాళ్ళ సెన్స్ కంట్రోల్ అని చెప్పండి.
అసలు సెన్సెస్ మీదనే ధ్యాస లేదు. ధ్యాస లేదు ఫస్ట్ అసలు, కంట్రోల్ సెకండ్. నిజంగా వీఆర్ జస్ట్ లివింగ్ అ మైండ్లెస్ జాంబీ లైఫ్. ఈ గత ఐ థింక్ దశాబ్ద కాలంలో అయితే మరీ ముదిరిపోయింది అనిపిస్తుంది. గ్యాడ్జెట్సా లేకపోతే ఇంకా కారణాలు అనేకం అయ్యుండొచ్చు. కానీ సో ప్రత్యాహారం చెప్పారు. ప్రత్యాహారం ఎంత ఇంపార్టెంట్. ఎటు వెళ్తుంది నా కళ్ళు చూపులు, ఎటు వెళ్తున్నాయి, నా వినికిడి ఎటుంది, ఏం వింటున్నాను, ఏం టేస్ట్ చేస్తున్నాను. ఇంకా దీన్నైతే అసలు పూర్తి అబ్యూజ్. ఈ టంగ్ని జంక్ కింద చేసాము ఆ టంగ్ని, రైట్? చూపులు అలానే తయారైనాయి, స్మెల్, టచ్, ఈ 5 సెన్సెస్ని అబ్యూజ్. సో వన్ ఆఫ్ ద స్టెప్స్ ఇస్ ప్రత్యాహారం చెప్పారు. తర్వాత ధారణ, కాన్సన్ట్రేషన్ బిల్డ్ చేయాలి మైండ్కి. ఇప్పుడున్నటువంటి వరల్డ్లో కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ధ్యానము, ఆ తర్వాత సమాధి స్థితి. సో బట్ లైక్ యూ సెడ్, యోగాని మనం ఏమనుకుంటున్నాం, ఉట్టి ఆసనాల కిందనే యోగా అనుకుంటున్నాం. అదొక చిన్న పార్ట్ ఈ అష్టాంగ సూత్రాల్లో, రైట్? సో సునీతమ్మ ఏం చేశారంటే ఇవన్నీ కాంప్లికేటెడ్ కాబట్టి సింప్లిఫై చేశారు. ఇది ఒకటి సూక్ష్మం అంటే. నెంబర్ 2, ఆ చెప్పే గురువు ఆర్ టీచర్ ఆర్ మాస్టర్ షుడ్ బి సెల్ఫ్ రియలైజ్డ్. సో అందరూ చెప్పేయడం ఇది ఒక యూ కాంట్ బి రైట్. నేను మామూలుగా అయితే ఎక్కడో ఇప్పుడు వెళ్ళి యోగా నేర్చుకుంటే విత్ ఇన్ 1 year ఏదో ఉంటాయి నెంబర్ ఆఫ్ ఈ కోర్సులు చేసేస్తే మీరు యోగా టీచర్ అయిపోతారు అంటారు కదా. నేను అమ్మ దగ్గర 14 years తర్వాత షీ సెడ్, సుమన్ నవ్ యు ఆర్ రెడీ టు టీచ్ అని చెప్పారు. నేను అడగలేదు కూడా ఎప్పుడు. నాకు ఐ డెంట్ ఈవెన్ హ్యావ్ ఇంటెన్షన్. అంటే నాకు ఎప్పుడు నేను చేసేసి టీచ్ చేయాలని తాపత్రయం కూడా లేకుండింది. బట్ నువ్వు స్టార్ట్ చేయాలి సుమన్, మరి తర్వాత వీ హ్యావ్ టు కంటిన్యూ దిస్, రైట్ అని 14 years తర్వాత అమ్మ నాకు స్టార్ట్ చేయమంటే చేశాను. ఇప్పటికీ షీ ఈజ్ మై గురువు. ఇప్పటికీ చాలామంది ఇంకొక మిస్నామర్ కూడా ఉందండి. వీ హ్యావ్ టు క్లారిఫై దిస్. గురువు అవసరం లేదు, గురువు మీద డిపెండ్ అవ్వకూడదు, రైట్? నీకు నువ్వే గురువు, ఇలాంటివన్నీ వింటుంటాము. ఇన్ఫ్యాక్ట్ నేను అడగబోయిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకు అయ్యే మార్పులు ఇవన్నీ ఒక పాత్ అంతా యూనిక్. ఇది అల్టిమేట్ హ్యూమన్ పొటెన్షియల్ని రియలైజ్ చేసే ఒక మార్గం. బ్యూటిఫుల్, అంతే కదా? వాట్ వీ అండర్స్టాండ్, మనకుండే అపారమైన పొటెన్షియల్ మనకి తెలియదు. మనం లిమిటెడ్ లైఫ్స్ బతుకుతున్నాం. ఆ లిమిటెడ్ లైఫ్స్ని అన్లిమిటెడ్ చేసే ఈ మార్గంలో ఎస్ కరెక్ట్గా చేస్తున్నావు నీ సాధన, ఎస్ నీకైనా అనుభవం కరెక్టే, నీకు వచ్చిన ఈ రోడ్ బ్లాక్ కరెక్టే అని చెప్పేవాళ్ళు గురువు లేకపోతే ఎలాగా? ఎంత బాగా చెప్పారమ్మా స్వప్న, రైట్? యూ హ్యావ్ టు హ్యావ్. ఎందుకంటే ఎస్పెషల్లీ అమ్మా మైండ్ వెరీ కాంప్లికేటెడ్. బాడీ అన్నా కనిపిస్తుంది మనకి, శరీరం కనిపిస్తుంది, మనసు కనపడదు. ఆ మనసులో డార్కెస్ట్ కార్నర్స్ ఉన్నాయి, అందరికీ ఉంటాయి. మనందరికీ వీ హ్యావ్ దీస్ ఏరియాస్ ఇన్సైడ్ అస్, ఎక్కడో తెలియనివి కొన్ని దాక్కుని ఉన్నాయి, రైట్? ఆ దాగి ఉన్నటువంటి ఈ డార్క్నెస్ని, ఈ నెగటివిటీస్ని, మనలో ఉన్నటువంటి ఆ కామక్రోధ లోభమోహ మదమత్సర్యాలని తెలుసుకుని సూక్ష్మంగా నావిగేట్ చేసే గురువు ఉండాలి మనకి. దట్ ఈస్ వాట్ సునీతమ్మ ఈజ్. మీరేం చెప్పక్కర్లేదు, తన ప్రజెన్స్లో మీరు కూర్చున్నారంటే షీ నోస్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ కాన్షియస్నెస్. ఎందుకంటే ఆ దృష్టితో తనకి తెలిసిపోతుంది అంతే ఏం జరుగుతుంది అనేది, లోపల ఏం జరుగుతుంది, నాలో ఏమి దుర్గుణాలు ఉన్నాయని తనకి షీ న్యూ ఆల్రెడీ. వెన్ ఐ మెట్ హర్, సుమన్ ఇందులో మార్పు తెచ్చుకోవాలి చెప్పరు, కానీ ఏమీ చెప్పరు. నువ్వు నీలో ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు వెళ్ళి గో ఫిక్స్, షీ నెవర్ సేస్ దట్. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎస్పెషల్లీ మీకు ఆ హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉన్నటువంటి గురువు దగ్గర ఉన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు శరీరాన్ని అతీతమైన స్థితిలో ఉన్నారు, ఒక ఆ పూర్తి బ్రహ్మస్థితిలో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆ వన్నెస్ స్టేట్కి వెళ్ళిపోతాం. ఆ వన్నెస్ స్టేట్ అంటే ఏంటంటే నేను, మీరు ఆర్ హూ ఎవర్ అరౌండ్ ఒకటైపోతాము, సంయమ. ఆ సమయం స్టేట్లో ఏమవుతుందంటే ఆ గురువు నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ వెళ్ళి ఆ ఎదురుగుండా ఉన్న శిష్యుడు అవ్వచ్చు, ప్రాక్టీషనర్ అవ్వచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి ఈ చెడుని క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. వైఫై సిస్టమ్ లాగే సూక్ష్మ, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ సూక్ష్మ ఈజ్ క్లీనింగ్ దట్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ సూక్ష్మ. సునీతం ఏం చేస్తారంటే ఎదురుగుండా కూర్చున్నప్పుడు జరిగిపోతుంటుంది ఆటోమేటిక్గా. షీ ఈజ్ టేకింగ్ అపాన్ ఆల్ యువర్ సఫరింగ్ అండ్ పెయిన్ అండ్ షీ ఈజ్ రిలీవింగ్ యూ ఫ్రమ్ దట్ పెయిన్ అండ్ సఫరింగ్. అండ్ యూ ఫెల్ట్ దట్? ఫెల్ట్ ఏంటండి, నేనే కాదు, వచ్చిన 100,000 మంది. బికాస్ మీరు ఇందాక అన్నారు వారికి తెలిసిపోతుంది, వారు జ్ఞానులు, ఆత్మజ్ఞానం పొందిన గురుమాత. కానీ మీకు ఎలా గురి కలిగింది? బికాస్ ఫస్ట్ అసలు అందరికీ బయలుదేరేది క్వశ్చనింగ్ మైండ్.
లేదు అసహనం, ఆహా. లేదు ఏముందిలే ఇది మళ్ళీ రేపు వెళ్తే నా జీవితంతో నాకు వాళ్ళకేం తెలుసు, నేను పడే కష్టాలు నాకున్నాయి, నాకు అసలు అని మన అలా రకరకాల బ్లాక్స్ ఉంటాయి. మీకు ఏ క్షణంలో గురి కలిగింది? వండర్ఫుల్ స్వప్న, మీరు అంత బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ యు ఆర్ యాక్చువల్లీ లైక్ నావిగేటింగ్ నా జర్నీ. ఐ కెన్ సీ ఇట్ మీరు ఆ క్వశ్చన్ అడగగానే. ఫస్ట్ నేను అమెరికా వెళ్ళినప్పుడు నాకు డౌట్స్, నాకు అహంకారము, నాకు ఏంటి ఇది కరెక్టేనా, ఇవన్నీ న్యాచురల్ హ్యూమన్ మంకీ మైండ్ కదా. అంతే. కూర్చున్నాను అక్కడ. కూర్చున్న తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఒక సెషన్ అయిపోయిన తర్వాత నాకు ఒక్కసారిగా ఆ సెషన్లో, ఆ మెడిటేషన్లో నా మైండ్ నిలిచిపోయింది పూర్తిగా. ఆ అనుభవం నాకు జీవితంలో ఎప్పుడూ అవ్వలేదు. బాడీ స్టిల్ అయిపోయింది, మైండ్ నిలిచిపోయింది. లెగిసేటప్పటికి ఎంప్టీ మైండ్, ఊరికి అలా చూస్తున్నాను, బ్లాంక్గా ఉన్నాను అంతే. మెడిటేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను అప్పుడు సుమన్ చూసావు నీ ఫేస్లో మార్పులు వచ్చినాయి ఇప్పుడు ఆల్రెడీ అని అంటే నాకు చూసుకున్నా. ఎందుకంటే ఇంకా కళ్ళు అలవాటు లేని కళ్ళు, ఈ సూక్ష్మ దృష్టిని చూసే కళ్ళు కాదు కదా, ఇంకా శారీరకమైనటువంటి దృష్టిని, మా స్థూల దృష్టి మాత్రమే ఉంది. ఓకే అని అనుకున్నాను, ఓకే ఏదో చెప్తున్నారులే అని అనుకున్నాను. బట్ నెక్స్ట్ డే నాలో నాకు చేంజెస్ తెలుసుకున్నాను. అంతకుముందు మామూలుగా నెక్స్ట్ డే లెగిస్తే ఏదో డిస్టర్బెన్స్ ఉంటాయి కదా మనకి, ఏదో ఎమోషన్స్, ఏదో పాత గుర్తొస్తాయి, పాత ప్రాబ్లమ్స్, ఇంకేదో ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ఇష్యూస్ అవ్వచ్చు, వర్క్లో ఇష్యూస్, ఎలాగనే ఏదో ఫ్రస్ట్రేషన్, వాడలా అన్నాడు, ఈమె అనింది, ఇది ఏం సరిగ్గా చేయలేదు, వాళ్ళు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదేంటి, ఇవన్నీ గోల జరుగుతూ ఉంటుంది కదా. వాటన్నిటినీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను అంతేగాని అవి నన్ను ఏమీ ఎఫెక్ట్ చేయట్లా. దెన్ క్యూరియాసిటీ స్టార్ట్ అయింది నాకు, ఏంటిది, నేను ఎంత ఆనందంగా ఉన్నానేంటి, ఇమోషన్స్ ఏం మూవ్ అవ్వట్లేదేంటి, టర్బులెన్స్ లేదు లోపల, అలజడి లేదు, నాకు నేనే అబ్జర్వ్ కూడా కాదు, నాకు తెలుస్తుంది, అరే ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నాను, ఇంత ఆనందంగా ఉన్నానేంటి అనేసి. అది నెక్స్ట్ డే, థర్డ్ డే, ఫోర్త్, అలా రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. దెన్ ఐ అండర్స్టూడ్ ఏదో జరుగుతుంది. అయితే నేనేం చేశాను, ఒక 3-4 సెషన్స్ తీసుకున్నాను ఆమె దగ్గర. తీసుకున్న తర్వాత ఈ స్థితిలో అనుభవిస్తున్నాను. అయిపోయిన తర్వాత నేను ఇంకేముంది, నేను ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాను. దెన్ మళ్ళీ ఒక ఫ్యూ వీక్స్ తర్వాత ఆ ప్యాటర్న్స్ మళ్ళీ ఇంకా కొన్ని కనిపిస్తున్నాయి నాకు, అంటే ఆ స్థితిని నేను పూర్తిగా పొందలేకపోతున్నాను. దెన్ ఐ వెంట్ బ్యాక్, ఐ సెడ్ అమ్మా ఐ వాంట్ టు కంటిన్యూ, ఆఫ్ కోర్స్ డోర్స్ ఆర్ ఓపెన్, రా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రా. దెన్ ఐ రియలైజ్డ్ మనలో పేరుకుపోయినటువంటి ఆ సంస్కారాలు ఈ జన్మ అవ్వచ్చు, ఎన్నెన్నో జన్మలు అవ్వచ్చు, టైం పడుతుంది క్లీనింగ్. ఇప్పుడు ఒక క్లాత్ ఉందండి, జస్ట్ ఇప్పుడే మనం వేసుకున్న షర్ట్ ఉంది, డ్రెస్ ఉంది, వాష్ చేసామనుకోండి, ఇవాళే వాష్ చేసామనుకోండి, తొందరగా క్లీన్ అవుతుంది. అదే ఒక 2 నెలలు వేసుకున్నారనుకోండి అదే షర్ట్, ఎన్ని మరకలు, ఎంత దుమ్ము, ఎంత ధూళి ఉంటుంది, దాన్ని వాష్ చేయడానికి టైం పడుతుంది కదా కొద్దిగా. అంతే కదా. సేమ్ థింగ్ సూక్ష్మంలో ఏం జరుగుతుందంటే ఆ క్లీనింగ్ జరుగుతున్నప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది, బట్ పూర్తి క్లీన్ అవ్వాలి కదా. అందుకనే సునీతమ్మ అట్లీస్ట్ నా దగ్గర ముందు 8 సెషన్స్ తీసుకోండి. మీరు 8 సెషన్స్ తీసుకుంటే మీరు చూస్తారు, ఫస్ట్ క్లీనింగ్ అవుతుంది, స్టిల్నెస్ స్టార్ట్ అవుతుంది, దెన్ యూ విల్ సీ ద షిఫ్ట్. ఒక మురికి ఎలా వదులుతున్నప్పుడు మీకు తెలుస్తుందో మీకు రియల్గా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ బుక్లో రాశాను, ఏన్షియంట్ సేజ్ బుక్లో ఎలాగ ఉంటుందంటే ఎక్స్పీరియన్స్, ఒక పొర అలా వెళ్ళిపోతున్నట్టు, పొర మీద పొర, ఉల్లి పొర ఎలా అయితే వెళ్ళిపోతుందో, ఐ యాక్చువల్లీ ఫెల్ట్ దట్. నేను ఆ జర్నల్లో రాసుకున్నాను, ఓ ఇవాళ నాకు ఇది వెళ్ళిపోయింది, ఇవాళ నాకు ఇది వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది, అలా ఐ కుడ్ లిటరలీ సీ మై సెల్ఫ్ అనమాట. ఎంత బరువులన్నీ దింపేసినట్టు భలే ఉంటుంది కదా లైట్. అసలు తేలిక, అసలు ఆనందం. అసలు ఎట్లా ఉంటుందంటే ఆ సెషన్ నుంచి వచ్చిన తర్వాత బ్రెయిన్ లైట్గా అయిపోతుంది, ఇంకా ఏముండదు, ఆనంద స్థితి అంతే. ఇది ఇంత సులువుగా ఇచ్చేటువంటి గురువులు చెప్పండి ఎక్కడ దొరుకుతారు మనకి? విత్ ప్యూర్ లవ్. మళ్ళీ తను ఒక రూల్స్, రెస్ట్రిక్షన్స్, రెగ్యులేషన్స్ ఏమి ఉండదు, మీరు తినాలి, మీరు తినకూడదు, నథింగ్. ఓన్లీ థింగ్ తను హెల్దీ డైట్ తీసుకోమంటారు. ఫైబర్ బాగా తినండి, వాటర్ బాగా తాగండి, మంచి ఎనర్జీ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోండి, ఆకుకూరలు ఎక్కువ తినండి, ఫ్రూట్స్ ఎక్కువ తినండి, పొద్దున్నే లాట్స్ ఆఫ్ వాటర్ తాగండి. అవన్నీ కూడా మన బుక్లో ఉంటాయి, సూక్ష్మ ప్రాక్టీసెస్ అనేసి. ఇప్పుడు సునీతమ్మ గారు ఎక్కడున్నారు? ఇప్పుడు కెనడాలో ఉంటారు. సో బట్ ఇప్పుడు అందరికీ యాక్సెస్ రావాలంటే సూక్ష్మ యోగా, అమ్మా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
సో ఆన్లైన్ సెషన్స్ స్టార్ట్ చేసాం మేము. ఆన్లైన్ కూడా ఇది జరుగుతుంది. థ్యాంక్స్ టు కోవిడ్తో అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి. సో అప్పటి నుంచి ఆన్లైన్ సెషన్స్ స్టార్ట్ చేసాము. అఫ్ కోర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ 2017లో సునీతమ్మ ఇక్కడికి రావడం జరిగింది. తను ఎక్కువ బయటకు వెళ్ళరు, ఒక మౌన ఋషి తను. ఆ మౌనంలోనే అందరినీ హీల్ చేస్తూ ఉంటారు, మౌనంలోనే అందరికీ ఆ శక్తి ఇస్తూ ఉంటారు. నేను ఉంటాను అక్కడ, కానీ నేను రెగ్యులర్గా ప్రతిరోజు వెళ్ళిపోను అమ్మ దగ్గరికి. వీ హ్యావ్ ఎ టైమ్, వీ గో ఒక 1 అవర్కి వీక్లీ ఒకసారి ఫస్ట్లో. ఇప్పుడైతే అది కూడా కాదు, ఎప్పుడో ఒకసారి వెళ్తాము. బట్ ఆ వెళ్ళిన మూమెంట్ దట్స్ ఇనఫ్, రైట్? ఆ వైబ్రేషన్స్తో కనెక్షన్ అనమాట. వైబ్రేషన్కి ఒక ప్లేస్ టైం అనేది ఉండదండి, రైట్? మనం ఏంటంటే బాడీని చూసి మనం ఇక్కడ ఫిజికల్గా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు నా గురించి ఆలోచిస్తారు, నేను మీ గురించి ఆలోచిస్తాను. అంటే దెన్ వీఆర్ టుగెదర్ ఆల్రెడీ కదా అక్కడ, రైట్? వీఆర్ అంటే కనెక్టెడ్ ఎనర్జీ అనమాట. సో సూక్ష్మ ఏంటంటే ఎనర్జీ. బట్ 2017లో వచ్చారు ఇక్కడికి అమ్మ. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వాజ్ అ సీఎం. షీ వాజ్ ఇన్వైటెడ్ దేర్. అక్కడ చాలా ప్రోగ్రామ్స్ చేశారు, అమరావతిలో, విజయవాడలో. అప్పుడు అక్కడ సెక్రటేరియట్లో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. అప్పుడు చాలా టూర్స్ జరిగినాయి. తర్వాత ఢిల్లీలో అంబాసిడర్స్ ఇన్వైట్ చేశారు, మన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అంబాసిడర్స్, అక్కడ ప్రోగ్రామ్స్ చేశారు. తర్వాత బెంగళూరులో ఎస్వ్యాస ఉంది కదా, వివేకానంద యోగా యూనివర్సిటీ, అక్కడ వైస్ ఛాన్సలర్స్ వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేశారు అక్కడ. సో ఆ 2017లో చాలా ప్లేసెస్ ఎప్పుడూ తిరిగినంతగా ఎక్కువగా బాగానే తను షీ వాజ్ ఏబుల్ టు కనెక్ట్. ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు. చాలా అమేజింగ్గా ఉంది. వాట్ ఈస్ ద మోస్ట్ అంటే ద మోస్ట్ అట్రాక్టివ్ ఆర్ ఇంకా ఏం చెప్పాలి, ఇన్వైటింగ్ థింగ్ అబౌట్ సూక్ష్మ యోగా ఏంటంటే సులువుగా అందరూ సాధన చేయొచ్చు. దానికి వయస్సుతో ఫలానా టైం మీ జీవితంలో టైం రావాలి అనే ఒక బరువైన ఫీలింగ్ లేదు. దాంతోపాటు ఇదొక కొత్త బంధనం కాకుండా, అంటే ఎవ్రీ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈజ్ సపోజ్ టు లిబరేట్ అస్. కరెక్ట్. బట్ మెనీ టైమ్స్ స్పిరిచువల్ ప్రాసెస్ మేక్స్ అస్ బాండెడ్ టు సంథింగ్ డిఫరెంట్. కరెక్ట్. మనం ఈ అటాచ్మెంట్ తీసి ఇంకో దానికి అటాచ్ అయిపోతాం, కరెక్ట్, ఇంకో డాగ్మాలోకి వెళ్ళిపోతాం. కానీ ఇది లిబరేటింగ్గా మన పొరలు, మీరు అన్నట్టు ఉల్లి పొరలు తీసేసినట్టే. అండ్ అమ్మ కూడా అది చెప్తారు, అటాచ్ కాకండి దీనికి, ఆ టెక్నిక్ మీద డిపెండ్ అవ్వకండి, నా మీద కూడా డిపెండ్ అవ్వకండి. నో ఐడెంటిఫికేషన్. అందుకని తను అసలు గురువు అనే పదం కూడా ద గ్రేట్నెస్ ఆఫ్ సునీత అమ్మ చెప్తానండి. నేను వెళ్ళిన ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా, సుమన్ మీ అందరికీ గురువు ఉన్నారు, నాకే గురువు లేరు. ఇలా ఎంత ఇన్నసెన్స్ అంటే చైల్డ్ లైక్ ఇన్నసెన్స్ తంది. తాను గురువు అని కూడా తనకు తెలియని గురువు అంటే ఆలోచించండి మీరు, ఎలాంటి గురువు అయి ఉంటారు ఆ గురువు. షీ డజంట్ నో దట్ షీ ఈజ్ అ గురు, అంటే షీ డజంట్ కేర్ అబౌట్ దట్. అంటే నాకు ఈ ఐడెంటిటీస్తో సంబంధం లేదు. గురువు, శిష్యుడు, భార్య, భర్త, తల్లి, నో ఐడెంటిటీస్ ఎట్ ఆల్, 0 ఐడెంటిటీస్. వీ కెన్ ఆల్ డూ దట్ యాక్చువల్లీ. మనం కూడా అలా అని షీ ఈజ్ మ్యారీడ్, తనకి 2 పిల్లలు ఉన్నారు, పెంచారు, పెద్ద చేశారు, వాళ్ళు అద్భుతంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. బట్ నో ఐడెంటిటీస్. చేయవలసిన ధర్మం చేశాము అంతే. ఆ తర్వాత నో ఐడెంటిటీస్. మమ్మల్ని కూడా అందుకనే కొన్ని రోజులు అయిన కొన్ని సెషన్స్ అయిన తర్వాత దూరం పెట్టేస్తారు, ఎవరితో మాట్లాడరు. తర్వాత సైలెన్స్ అంతే. యూ డోంట్ నీడ్ మీ. నీకు ఆల్రెడీ సీడ్ వేస్తాను లోపల, ట్రిగ్గర్ అయింది, రియాక్షన్ ఎక్స్పీరియన్స్ అయింది, నీకు పట్టుకో ఎక్స్పీరియన్స్ని, కనెక్ట్ యువర్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్, నాట్ విత్ సునీతమ్మ, నాట్ విత్ సమ్ గురు. ఆ ఇన్నర్ ఎక్స్పీరియన్సే నీకు గైడ్ చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత, ఒక ఇన్నర్ లైట్ లాగా. అదే సూక్ష్మంలో మోక్షం. సూక్ష్మంలోనే ఉంది మోక్షం, ఇంకెక్కడా లేదు. స్థూలంలో లేదు, మనస్సులో లేదు. ఇవన్నీ క్లీనింగ్ అమ్మ. అల్టిమేట్గా సూక్ష్మలో ఫస్ట్ అమ్మ గివ్స్ అ సింపుల్ డెఫినేషన్. మెడిటేషన్ అంటే ఒక డెఫినేషన్ అమ్మ ఇచ్చారు. ఫస్ట్ స్టెప్ ఇన్ మెడిటేషన్ ఇస్ క్లెన్జింగ్. మైండ్ క్లీన్ అవ్వాలి. ఇవాళ అందరూ మైండ్ కూర్చుని మెడిటేషన్, ఓకే నేను రెడీ మెడిటేషన్ నేర్చుకుంటున్నాను అని కళ్ళు మూసుకుని కూర్చుంటారు, ఇక్కడ పెడతారు, ఏదో ఫోకస్ చేయమంటారు, అయిపోయింది సైలెంట్గా ఉన్నా, గంట సేపు మెడిటేషన్ చేశానంటారు. తర్వాత క్లీనింగ్ అయిందా అని అడిగితే దే డోంట్ ఈవెన్ నో వాట్, అసలు దేన్ని క్లీన్ చేసుకోవాలని కూడా తెలియదు ఎవరికి. ఎందుకంటే మనలో ఎన్ని పేరుకున్నాయో ఐడెంటిటీస్, రైట్? ఆ ఐడెంటిటీస్తో అటాచ్మెంట్స్, ఆ అటాచ్మెంట్స్తో వాంట్స్, నీడ్స్, టెన్షన్స్. అటాచ్మెంట్ నుంచే కదా టెన్షన్స్ వచ్చేది, ఫ్రస్ట్రేషన్స్. ఇన్ని లోపల పెట్టుకుని మెడిటేషన్ ఎలా చేస్తామమ్మా? అస్సలు సాధ్యం కాదు. క్లీనింగ్ జరగాల్సిందే. ట్రూ మెడిటేషన్ ఈజ్ క్లీనింగ్. క్లీనింగ్ చేయగలిగే గురువు కూడా ఉంటే గ్రేట్. గురువు ఉండాలని నేను అంటాను. క్లీనింగ్ సెల్ఫ్గా క్లీన్ చేసుకునే అంత కెపాసిటీ మనకుంటే ఇంకా అందరూ
కెన్ బి లిబరేటెడ్ కదా. అండ్ టైం వైజ్ చూస్తే కూడా ఒక గురు సమక్షంలో జరిగే క్లెన్జింగ్ చాలా క్విక్గా ర్యాపిడ్ యాక్షన్ వెరీ బ్యూటిఫుల్లీ సెడ్. సో లేకపోతే మనకి ఇయర్స్ తరబడి కొత్త వస్తాయి, మనకి గైడెన్స్ ఉండదు. సో గురుముఖత ఉండడం ఒక అదృష్టం, అది కూడా ఒక యోగం అని చెప్పాలి. యోగం. సో క్లెన్జింగ్ ఫస్ట్ స్టెప్ అమ్మ. నెక్స్ట్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. సెకండ్ స్టెప్ ప్యూరిఫికేషన్ అయిన తర్వాత సైలెన్స్, మైండ్ సైలెన్స్లోకి వెళ్ళాలి. ఇన్నర్ సైలెన్స్, ఆ నిశ్శబ్దతని, ఆ పూర్తి ఇన్నర్ సైలెన్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వగలగాలి మనస్సు. ఆ సైలెన్స్లో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ సైలెన్స్లో ఏమవుతుందంటే మనల్ని మనం చూసుకుంటాం. హూ వాజ్ ఐ, హూ యామ్ ఐ, హూ ఐ విల్ బీ. ఇదివరకు సుమన్ ఇలా ఉండేవాడు, ఇప్పుడు సుమన్ ఇలా ఉన్నాడు. యూ షుడ్ బీ ఏబుల్ టు సీ ద డిఫరెన్స్. నాకు తెలుస్తుంది ఆ డిఫరెన్స్. వెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ, ఇవన్నీ ఉండేవి సుమన్కి ఇలాగా మరకలు, ఇప్పుడు ఏవి లేవు, క్లీన్ అయిపోయాను. ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. షిఫ్ట్ రావాలి. మెడిటేషన్ చేశాం అనుకోవడం కాదు. ఏం షిఫ్ట్ వచ్చింది నాలో? నా లైఫ్ స్టైల్లో మార్పు వచ్చిందా? నా ఫుడ్ హ్యాబిట్స్లో మార్పు వచ్చిందా? నేను ఇంకోళ్ళతో మాట్లాడే విధానంలో మార్పు వచ్చిందా? నేను ఇంకోళ్ళతో చూపించేటువంటి ప్రేమలో మార్పు వచ్చిందా? ఇవన్నిట్లో అవేర్నెస్ అనేది ఉండాలి. అప్పుడు మనకు ఆ షిఫ్ట్ వచ్చిందని తెలిసినప్పుడే అది ట్రూ మెడిటేషన్. అదర్వైజ్ గంటలు కూర్చున్నాం, లేసాం, వెళ్ళాం, వచ్చాం. ఇప్పుడు అర్థమవుతుంది చాలామందికి మెటీరియల్గా సాధించుకుంటూ పోయినా కూడా లోపల ఆ షిఫ్ట్ రాకపోవడం వల్ల ఆ వెలితి, ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళ అన్లిమిటెడ్ ఇన్నర్ పొటెన్షియల్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అదొక జైల్ లాగా అయిపోతుంది లోపల. కరెక్ట్. సో నో మ్యాటర్ హౌ మచ్ వీ అచీవ్ ఆన్ ది ఎక్స్టీరియర్, విచ్ ఇస్ నాట్ బ్యాడ్, ఆ లోపల కనెక్షన్ లేకపోతే జీవితం అసంపూర్తిగా ఉండిపోతుంది. అబ్సల్యూట్లీ. ఇన్నర్ ప్రిజన్స్, అమ్మ అదే అంటారు, ఇన్నర్ ప్రిజన్స్. మనం ఇన్నర్ గాడ్లు కట్టేసుకుంటున్నాం మైండ్లో. ఇన్ఫ్యాక్ట్ ప్రిజన్స్లో కూడా అక్కడ చేసాం మేము కెనడాలో. పీపుల్ అమ్మ వెళ్ళి అసలు బయటికి ఎక్కడికి వెళ్ళని అమ్మని అంటే దట్ వాజ్ మై ఇనిషియేటివ్. ఐ ఫీల్ బ్యాడ్ టుడే యాక్చువల్గా. అమ్మ మీరు వెళ్ళి ప్రిజన్లో కూడా చేయాలమ్మా వాళ్ళని. బట్ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఎందుకంటే మనలాంటి వాళ్ళ దగ్గర నుంచే తను అంత అబ్జార్బ్ చేసుకుని తను సఫర్ అవుతున్నారు. షీ గోస్ త్రూ ఆల్ అవర్ సఫరింగ్. అలాంటిది ఒక ప్రిజన్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. మనం ఏం తక్కువ ప్రిజనర్స్ కాదండి యాక్చువల్లీ చెప్పాలంటే. ఉన్నమాట కన్ఫెసింగ్, ఆల్ ఆఫ్ అస్ యాక్చువల్లీ. మీరు కాదు, మీరు ధన్యులు, మీరు యూ హ్యావ్ ఫౌండ్ దట్ మ్యాజిక్ కీ. కానీ అందరూ వీఆర్ ఆల్ ప్రిజనర్స్ ఇన్ అవర్ లైఫ్స్. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ మోర్ కనెక్టెడ్ టు దర్ ఎమోషన్ దట్ దే డిడ్ సంథింగ్ రాంగ్, అక్నాలెడ్జ్డ్, యాక్సెప్టెడ్ అండ్ వెంట్ టు ప్రిజన్. కరెక్ట్. మనం కానీ ఆ ఎరుకలో కూడా లేవు కనీసం. వెరీ వెల్ సెడ్. వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ దట్ ఇన్నర్ ప్రిజన్. అవి బ్రేక్ చేస్తే బట్ ఆ ప్రిజనర్స్లో ఎంత షిఫ్ట్ వచ్చిందో అసలు. ఈవెన్ నా బుక్లో నేను కొన్ని వాళ్ళు రాసిన లెటర్స్ పెట్టాను నేను. రైట్. ఆ ప్రిజనర్స్ రాసిన లెటర్స్ ఎంత షిఫ్ట్ వచ్చింది. ఫస్ట్ డే ఎలా ఉండేవాళ్ళు, సెకండ్ డే ఎలా ఉండేవాళ్ళు, థర్డ్ సెషన్ వచ్చేటప్పటికి ఎంత వాళ్ళలో మార్పు వచ్చింది. వాళ్ళు లెటర్స్ రాసి అమ్మ వి లవ్ యూ, అమ్మ థ్యాంక్ యూ, ఐఎమ్ ఎంజాయింగ్ అని ఇంత వాళ్ళ నుంచి చూసేటప్పటికి అమ్మ వాళ్ళలోనే వచ్చింది అంటే మనందరికీ ఈజీ. బట్ ఆఫ్ కోర్స్ మీరు చెప్పింది కూడా కరెక్టే. వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ దోస్ ఇన్నర్ ప్రెజెన్స్. వాటి నుంచి మనం లిబరేట్ అవ్వగలగాలి. చాలా ఫ్యాసినేటింగ్, చాలా డీప్, ఇంకా చాలా డీప్ క్వశ్చన్స్ ఉన్నాయి సుమన్ గారు. అఫ్ కోర్స్ మీరు ఎన్ని రోజులు ఉంటారు ఇండియా? నేను ఇంకొక 3 weeks ఉంటున్నాను. 3 weeks. మీ పర్మిషన్తో ఐ రిక్వెస్ట్ వీ హ్యావ్ వన్ మోర్ సెషన్ ఆఫ్ ఇంటర్వ్యూ. తప్పకుండా. ఇప్పుడు మీరు చెప్పిన ఈ సెషన్ ఐ థింక్ ఈజ్ అ లాట్ ఫర్ అస్ టు అబ్జార్బ్ ప్రాసెస్ అండ్ వీ రిక్వెస్ట్ యూ టు కమ్ టు అవర్ స్టూడియో. మరొకసారి మీరు రావాలి. అసలు ఈ ప్రాసెస్లో ఈ కుండలిని అవేకనింగ్ అని, చక్రాస్ అని, స్టేజెస్ ఆఫ్ స్పిరిచువల్ ఎవల్యూషన్ అని, అసలు ఈ మెజర్స్ అని కరెక్టా, ఆథెంటిక్గా, సేజ్ హూ, దాన్ని మనం ఎలా పరిశీలించుకోవాలి, అలాగే సూక్ష్మయోగ క్లాసెస్, రోజు సాధన ఎలా చేయాలి, అండ్ లవింగ్ యువర్ సెల్ఫ్ వర్సెస్ లవింగ్ కంపాషన్ ఫర్ ది అదర్. కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు కురుక్షేత్రంలోనే తప్పలేదు. మనం ఎలాగా ఏ కోణం నుంచి, ఏ దృక్పథంతో మన లౌకిక జీవితంలోని సంఘర్షణలని పరిష్కరించుకోవాలి, ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం మన నెక్స్ట్ ఎపిసోడ్లో వి రిక్వెస్ట్. తప్పకుండా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అవన్నీ. ఐ లుక్ ఫార్వర్డ్. తప్పకుండా నెక్స్ట్ సెషన్లో ఇన్ఫ్యాక్ట్ విల్ ఆల్సో బ్రింగ్ ద సైంటిఫిక్ టెంపర్మెంట్, సైంటిఫిక్ రీసెర్చ్. ఈ ప్రాసెస్లో అసలు మనల్ని ఎలా చూసుకోవచ్చు, ఏ మార్పులు జరుగుతాయి, ఇవన్నీ కూడా వీ కెన్ తప్పకుండా చూడాలి. ఐఎమ్ వెయిటింగ్ టు లెర్న్ మోర్. అండ్ మీ అనుమతితో ఈ పుస్తకాలు నేను తీసుకుంటాను, చదువుతాను కూడా. మీకే ఆ బుక్స్ చాలా. ఈ పుస్తకాలు చదివి, ఇది సనాతన యోగి, సిలికాన్ యుగంలో సనాతన యోగి అనే తెలుగు పుస్తకం. అలాగే
ఏన్షియంట్ సేజ్ ఫర్ సిలికాన్ ఏజ్ అనే ఈ పుస్తకం. అండ్ అఫ్ కోర్స్ వెల్నెస్ ఫ్రమ్ విత్ ఇన్, మోస్ట్ క్రూషియల్ థింగ్ రిక్వైర్డ్ నౌ. కరెక్ట్. థ్యాంక్ యూ ఫర్ దిస్ కాంట్రిబ్యూషన్ టు ది వరల్డ్ అండి. అయ్యో, పుస్తకాలు అండ్ సూక్ష్మయోగా గురించి చాలా విషయాలు మన నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. ఇవాళకి వీఆర్ వెరీ ఆనర్డ్ మీరు రావడం. వీఆర్ ఫ్యాసినేటెడ్ బై యువర్ జర్నీ అండ్ చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాం ఇంకా మరింత నేర్చుకోవాలని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. ఐఎమ్ హంబుల్డ్ అండ్ ఆనర్డ్, ఎస్పెషలీ స్వప్న గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాను అనేది ఐ వుడ్ సే ది క్వీన్ ఆఫ్ యాంకరింగ్. ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం.